ఏపీలో ఇవాళ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారు. ఊరించి ఇన్నాళ్లకు ఒక లిస్టు ప్రకటించారు. అందులోనూ సీనియర్లకు ఉసూరు అనిపించారు చంద్రబాబు. బడుగులకు పెద్దపీట వేస్తామంటూనే తొలి జాబితాలో వారి పేర్లు లేకుండా చేసి వెన్నుపోటు పొడిచారు. మైనారిటీలను నమ్మించి మోసం చేశారు చంద్రబాబు. మెజారిటీ సీటు తన సామాజిక వర్గానికే కేటాయించుకుని పచ్చ పైత్యాన్ని ప్రదర్శించుకున్నారు. చంద్రబాబు తీరుతో టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే గుడిలైనా బడులైనా పగల కొట్టేద్దామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో ఇటీవల ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వ స్థలంలో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ టీడీపీ వారు దీన్ని ఓర్వలేకపోతున్నారు. టీడీపీ నేత కృష్ణమోహన్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. పరిటాల సునీత ఇప్పటికే పోలీసులతో మాట్లాడిందని, మన టైం వస్తే గుడి ఉన్నా బడి ఉన్నా పగలగొట్టేస్తామంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. వారి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనకాపల్లి టీడీపీలో ముసలం ఏర్పడింది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించింది అధిష్టానం. జనసేనకు సీటు కేటాయించడంపై పీలా గోవింద్ సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పీలా గోవింద్ సమావేశమయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని గోవింద్పై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని, వచ్చే ఎన్నికలు అన్ని చట్టసభల్లో టీడీపీని లేకుండా చేస్తామని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామని అన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మేదనపేటలో మార్చి 3న సిద్ధం ముగింపు సభ జరగనుంది. సభా స్థలాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అద్దంకిలో సిద్ధం సభ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అద్దంకి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త హనుమిరెడ్డి చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో 21 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులతో సమావేశం నిర్వహించారు ఎంపీ విజయసాయిరెడ్డి. మార్చి 3న బాపట్ల జిల్లా మేదనమెట్లలో నిర్వహించబోయే సిద్ధం సభకు 15 లక్షల మంది పార్టీ శ్రేణులు రాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాప్తాడు సభను మించేలా మేదనమెట్టలో మార్చి 3న సిద్ధం సభను నిర్వహించబోతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సభ ద్వారా 3 జిల్లాల కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిపై వస్తున్న వార్తలని ఊహాగానాలేనన్న విజయసాయిరెడ్డి త్వరలోనే ఎంపీ అభ్యర్థితో పాటు జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు స్పష్టం చేశారు. అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో మంత్రులు పర్యటించారు. రామకుప్పం మండలంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, డీసీసీ బ్యాంక్ ఓపెనింగ్లలో పాల్గొన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పెద్దిరెడ్డి తెలిపారు. కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని, హంద్రినీవ జలాలు వచ్చాయని నారాయణస్వామి చెప్పారు. గతంలో సీఎంగా పనిచేసిన బాబు ఏం చేశాడని ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ బాంబే కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెల్లంపల్లి పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజల గుమ్మం వద్దకు వెళ్లి అందజేశారు. గతంలో చంద్రబాబు సమయంలో 30 లక్షల రూపాయల పెన్షన్లు ఉంటే సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 లక్షలకు పెంచినట్లు తెలిపారు. బాంబే కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలోని కొమరగిరిలోని జగనన్న లేఅవుట్లో జరుగుతున్న పురోగతిని లబ్ధిదారులకు చూపించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. నవరత్నాలు పథకంలో భాగంగా కాకినాడలో 30,000కు పైగా ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని ద్వారంపూడి తెలిపారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రావాలన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.
పేదలకు ఇల్లు దక్కకుండా టీడీపీ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1100 కేసులు వేస్తారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ద్వారకా తిరుమలలో 2 అంతర్గత రహదారులకు శంకుస్థాపన చేశారు హోంమంత్రి తానేటి వనిత. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గుండుగోలనకుంటకు వెళ్లే రహదారికి 25 లక్షలతో సీసీ రోడ్డు, యాదవ కాలనీ నుంచి సత్తెనగూడెం వెళ్లే దారికి 35 లక్షల వ్యయంతో తారు రోడ్డుకు ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కృషి చేస్తోందని, గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన సాగిస్తోందని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పుష్ప సౌరభాలతో అలరారింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకం నిర్వహించారు. తొలుత వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు, హోమాలు నిర్వహించిన వేద పండితులు శ్రీవారి కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తుల ఎదుట సుమారు 300 కిలోల పుష్పాలను అలంకరించారు. అంతకుముందు పూలబుట్టలను నెత్తిన పెట్టుకుని ఉభయదాతలు, ఆలయ అర్చకులు భక్తులతో కలిసి శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారి శేషవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో 2.5 కోట్లతో నిర్మితమైన కోతలేరు బ్రిడ్జిను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి, టీడీపీ ప్రభుత్వంలో 2 సార్లు భూమి పూజ చేసి బ్రిడ్జిను నిర్మించలేకపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నిట్టూరు రఘునాథరెడ్డి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్పెంటరీ మెంబర్స్ అసోసియేషన్ సభ్యులు 100 మంది టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు వారు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదరికం నుంచి బయటపడేందుకు సహకరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండమైన విజయాన్ని కట్టబెడతాయని నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగొబ్బ మండలాల్లోని పెద్దకొట్ల, దౌరిగల్లు గ్రామాల్లోని బీజేపీ, టీడీపీకి చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశామని, కానీ ఏనాడు పేదలకు పాలన చేరువ కావడం తొలిసారిగా చూస్తున్నామని అభిప్రాయపడ్డారు. పేదలందరికీ సంక్షేమం, రాష్ట్రం నలుమూలలకు అభివృద్ధిని అందిస్తూ అత్యుత్తమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి స్వామిదాస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రతి దివ్యాంగునికి 3,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతోందని స్వామిదాస్ తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందులు గమనించిన తర్వాతే వాలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేసి వారి ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. సీఎం జగన్తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకి కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర. సీటు విషయంలో పవన్ కళ్యాణ్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో దుర్గమ్మ గుడి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణం విడుస్తారని వెల్లడించారు. సామాన్యులు అసెంబ్లీలో అడుగుపెట్టాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే సీట్లు వస్తాయనే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండల భీమనపల్లిలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ప్రారంభించారు మంత్రి పినిపే విశ్వరూప్. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించనున్న పబ్లిక్ హెల్త్ యూనిట్ పనులకు భూమి పూజ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. విశాఖలో డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం 3 దళిత కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించిన నేతలు కుల వివక్ష పేరుతో దళిత ఉద్యోగులను కొలువుల నుంచి తీసివేయడంపై మండిపడ్డారు. డాల్ఫిన్ యాజమాన్యం స్పందించకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు. డాల్ఫిన్ యాజమాన్యం వివక్ష విడనాడి కార్మికులను వెంటనే ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% పైగా నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస బలికట్టం గ్రామాన్ని సందర్శించారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలు అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందుతున్నాయన్నారు. నాడు నేడు కింద కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని వారికి వివరించారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్ రెడ్డి, ఫయాజ్ బాషా, పేరం స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామి గరుడు వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తుండగా సర్వాలంకార భూషితుడైన స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా సప్తగిరులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 2026 చట్టంలో లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ సీఎం రేవంత్ కు నివేదిక అందించారు. నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మార్చి మొదటి వారంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో సమస్యల పరిష్కారం కేంద్రాలు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న 2.45 లక్షల సమస్యలను పరిష్కరించాలన్నారు. ధరణి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలన్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. 4 రోజుల పాటు అత్యంత ఘనంగా సాగిన జాతరకు సమ్మక్క సారాలమ్మల వనప్రవేశంతో ముగింపు పలికారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దేవతల వనప్రవేశం జరిగింది. చిలకల గుట్టకు తల్లి సమ్మక్కను, కన్నెపల్లికి సారాలమ్మను సాకనంపారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సూర్యాస్తమయం తర్వాత పూజారులు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. తెలంగాణలో పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ డీజీగా పదోన్నతి లభిస్తే వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్రకు పదోన్నతి లభించింది. ఇక సత్యనారాయణ, సుమతి, రంగనాథ్, రమేష్ నాయుడు, కార్తికేయులకు ఐజీలుగా ప్రమోషన్ వచ్చింది. జోయల్ డేవిస్, ప్రకాష్ రెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతి పొందారు. బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు మరో 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. నల్లగొండ జిల్లా వేర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఉప ముఖ్యమంత్రి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ పరిశీలించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని విక్రమార్క అభిప్రాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు ఐఎన్టీయూసీ నేతలు ప్రయత్నించారు. రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రపూరితంగా రైతులను అణిచివేస్తుందని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నాయకులు ఐఎన్టీయూసీ నాయకులను ప్రతిఘటించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు ఐఎన్టీయూసీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గంట సమయం పాటు విరామం లేకుండా 300 మంది సంగీత కళాకారులు పియానో వాయించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు. సికింద్రాబాద్లో ఎస్పీజీ చర్చిలు గంటపాటు పియానో వాయించి వివిధ ప్రార్థన గీతాలతో దేశభక్తిని పెంపొందించారు. 300కు పైగా ప్రత్యక్షంగా, 100కు పైగా కళాకారులు ఆన్లైన్ ద్వారా పోటీలో పాల్గొన్నారు.
దేశం కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఈ మ్యూజిక్ సెంటర్ను కొనసాగించడం జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడమే తమ లక్ష్యమని ఆగస్టిన్ తెలిపారు. న్యాయ వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన దిశగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు తెచ్చింది మోదీ సర్కార్. డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార రంగం చాలా కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వంట నూనెలో ఎరువుల దిగుబడుల తగ్గింపు విషయంలో సహకార రంగం దేశానికి సాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 11 పీఏసీఎస్ గోదాములను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ. 500 పీఏసీఎస్ గోదాముల నిర్మాణం, వ్యవసాయ రంగంలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపనలు చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ లబ్ధిదారులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న మహిళలతో మాట్లాడారు. వారితో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రధాని. గిర్ ఆవుల పెంపకంతో తమకు ఆదాయం పెరిగిందని మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా పాల ఆదాయం నేరుగా మహిళల ఖాతాలోకి జమయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇంట్లో గొడవైతే మాత్రం తనను అనొద్దు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఢిల్లీ సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పొత్తుపై అధికారిక ప్రకటన చేశాయి ఇరు పార్టీలు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 3, ఆప్ 4 సీట్లలో పోటీ చేయనున్నాయి. న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ స్థానాల్లో ఆప్ అభ్యర్థుల బరిలోకి దిగనుండగా చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ సీట్లు కాంగ్రెస్ కు దక్కాయి. ఇక గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 2 సీట్లు ఆప్కు కేటాయించింది కాంగ్రెస్. దివంగత నేత అహ్మద్ పటేల్ కుటుంబం ఆశిస్తున్న భరూచ్ సీటును కేజ్రీవాల్ పార్టీకి ఇచ్చేసింది. అటు హర్యానాలోని 10 స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది. కురుక్షేత్ర సీట్ను ఆప్కు కేటాయించింది. ప్రతిగా చండీగఢ్ లోక్సభ స్థానం దక్కించుకుంది. గోవాలోని 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేయనుండగా ఆప్ మద్దతు ఇవ్వనుంది. అయితే పంజాబ్లో మాత్రం ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. 2 పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ వర్గం ఎన్నికల గుర్తును ఆవిష్కరించారు పార్టీ చీఫ్ శరద్ పవార్. మహారాష్ట్ర రాయగఢ పోర్ట్ ఫ్లోర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్సీపీ పార్టీ గోడ గడియార గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించిన ఈసీ శరద్ పవార్ వర్గానికి తురహా ఊదుతున్న వ్యక్తి సింబల్ను కేటాయించింది. తాజాగా శరద్ పవార్ ఈ కొత్త గుర్తును లాంచ్ చేశారు. ఇదే గుర్తుపై లోక్సభ ఎన్నికలకు వెళ్లనుంది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. సీట్ల సర్దుబాటుకు ససేబేరా అనేశారు. మొత్తం 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా 5 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా 2 సీట్లు ఆఫర్ చేశారు దీది. ఇప్పుడు అది కూడా కుదరదని తేల్చేశారు. బైనాక్యులర్తో వెతికినా కాంగ్రెస్ కోసం 3వ సీటు దొరకలేదని వ్యాఖ్యానించారు టీఎంసీ నేతలు. బెంగాల్లో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు దీది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాలు పంచుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ప్రస్తుతం న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ ప్రియాంకతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్తో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రాలో ఆయన న్యాయ యాత్రలో జాయిన్ అవుతారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా 23 డిమాండ్లతో రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళనకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన షంభు, కనౌరీల వద్ద నిరసన కొనసాగించనున్నారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ చలోపై నెల 29న నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు రోజువారీ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ, 26వ తేదీన కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలను నిర్వహించనున్నాయి రైతు సంఘాలు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దయింది. పకడ్బందీ చర్యలు తీసుకున్న అనంతరం మరో 6 నెలల్లో మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యువత జీవితంలో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు యూపీ పోలీసులు. డిజిటల్ ఆధారాలను సేకరించారు. ఈ నెల 17, 18వ తేదీలో జరిగిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి కందుల కేసులో భారత ప్రభుత్వం స్పందించింది. పోలీసు అధికారి కెవిన్ డవేపై క్రిమినల్ అభియోగాలు తొలగించడంపై రివ్యూ కోరింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ ఆఫీసుకు విజ్ఞప్తి చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది సియాటల్లోని భారత కాన్సులేట్ కార్యాలయం. జాహ్నవి కందుల కుటుంబంతో టచ్లో ఉన్నామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నామని తెలిపింది. సియాటల్ సిటీ అటార్నీ ఆఫీసుకు కేసును బదిలీ చేయాలని కోరినట్టు వెల్లడించారు ఇండియన్ కాన్సులేట్ అధికారులు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వినియోగదారులకు చెందిన యూపీఐ హ్యాండిల్ను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో ఇబ్బందులు రాకుండా చూడాలంది. 2024 మార్చి 15 అనంతరం పీపీబీఎల్ ఖాతాలు, వాలెట్లలో డిపాజిట్లు, టాపప్లు చేసే వీలు లేకుండా ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీపీబీఎల్ సేవలు అందుకుంటున్న వినియోగదారులు, వాలెట్ హోల్డర్లు, వ్యాపారుల ప్రయోజనాల నిమిత్తం ఆర్బీఐ కొన్ని అదనపు చర్యలతో ముందుకొచ్చింది. ప్రస్తుత వినియోగదారులు కొత్త హ్యాండిళ్లకు బదిలీ అయ్యేంత వరకు కొత్త వినియోగదారులను టీపీఏపీ జత చేసుకోరాదని తెలిపింది. అమెరికా చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా షేరు ప్రపంచం సృష్టించింది. ఈ వారం ఒక్కరోజే ఈ కంపెనీ షేరు 16% పెరగడంతో ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజే $277 బిలియన్, అంటే 22 లక్షల కోట్లపైనే పెరిగింది. దీంతో మొత్తం ఈ కంపెనీ మార్కెట్ విలువ 160 లక్షల కోట్లకు చేరింది. మన దేశ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ 20.21 లక్షల కోట్లు కాగా ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజే అంతకుమించి పెరగడం గమనార్హం. త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఎన్విడియా రాణించడమే ఇందుకు కారణం. గూగుల్ అనుబంధ గూగుల్ పే త్వరలో తన యూజర్లకు సౌండ్ ప్యాడ్లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి. ఈ ఏడాదిలోనే వైర్లెస్ స్పీకర్లను తేనున్నట్లు సంస్థ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఇప్పటి వరకు దుకాణంలో దర్శనమిచ్చిన ఫోన్ పే, పేటీఎంతో పాటు గూగుల్ పే స్మార్ట్ స్పీకర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.